Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. నేను గాయత్రి. నీట్ ఎగ్జామ్ రీకండక్ట్ చేశారు కదండి. మనకి అసలు ఎలా వచ్చింది పేపర్, టఫ్గా ఉందా, కట్ ఆఫ్స్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు ఎంబీబీఎస్ కాకుండా నీట్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, నీట్ చాలా మంది క్వాలిఫై అయినా కాకపోయినా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఈసారి కూడా ఏంటంటే ఎన్టీఏ మళ్ళీ భయపెట్టిందండి. ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం, ఎంతో కొంత ఎక్కడో ఒక చోట పాపమే పిల్లలు అన్న ఆలోచన ఎన్టీఏకి లేదేమో అనిపించింది. ఎందుకంటే ఒక 50 నుంచి 60 మంది పిల్లలేమో ఒక నిమిషం లేటు, 2 నిమిషాలు లేటు, దీనివల్ల నష్టపోయారు. మరికొంతమంది పిల్లలు ఏంటంటే మాల్ ప్రాక్టీస్ చేస్తూ, అంటే మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు, ఈసారి క్వాలిఫై అవ్వమేమో, క్వాలిఫై అయిపోవాలని అదొక ఆలోచన వాళ్ళకి. కొంతమంది ఏంటంటే వేరే వ్యక్తులతో కూడా ఎగ్జామ్ రాయించారు మహానుభావులు. సో ఇన్ని రకరకాల జరిగినాయి. ఎన్టీఏ తప్పిదం లేకపోలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు ఫోన్స్ ఇవన్నీ చెకింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అండ్ బయోమెట్రిక్ ఇవన్నీ అమ్ముడు పోవడం వల్లే వేరే వాళ్ళు వచ్చి ఎగ్జామ్ రాశారు. ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ మీకు మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయ్యి లోపలికి రాగలిగాడు అంటే అక్కడ వాళ్ళందరూ అమ్ముడిపోయినట్టే కదా. సో మళ్ళీ అంత అద్భుతంగా కండక్ట్ చేసింది ఎన్టీఏ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంత టఫ్గా ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆల్రెడీ అంతమంది పిల్లలు ప్యానిక్ అయి ఉన్నారే, 23 లక్షల మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు. అంత ప్యానిక్లోంచి కూడా బయటకు వచ్చి ఎగ్జామ్ రాయడానికి మళ్ళీ వచ్చారు. సో ఎంతో కొంత చిన్నగా కొంచెం మోడరేట్లో ఆ రేంజ్లో ఇచ్చినా బాగుండేదని చాలామంది అనుకుంటున్నారు పిల్లలు. సో అది వాళ్ళ బాధ. అండ్ మనం ఒక్కసారి గతంతో కంపేర్ చేద్దామండి. నీట్ ఎగ్జామ్ అనేది 2026లో మొన్న కండక్ట్ చేసిన ఎగ్జామ్ వచ్చేసి చాలా టఫ్గా ఉంది. గతంలో ఎగ్జామ్ వచ్చేసి చాలా ఈజీగా ఉంది. అండ్ 2025తో పోలిస్తే అప్పుడు కూడా చాలా టఫ్గా ఉంది. అండ్ 2024తో పోలిస్తే 2024 ఎగ్జామ్ చాలా ఈజీగా ఉంది. సో అలా ఈజీ టఫ్ అలా అయితే ఇవ్వడం అయితే జరిగింది. చాలామంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టఫ్గా ఇస్తారని, బట్ టఫ్గా ఇచ్చారు. అసలు ఏం సబ్జెక్ట్స్ టఫ్గా వచ్చినాయి, పిల్లలు ఎందుకు అంత టఫ్గా ఉందని ఫీల్ అవుతున్నారో చూద్దాం. ఓకేనా? అండ్ టఫ్గా ఉందని భయపడక్కర్లేదు, కట్ ఆఫ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? మనకేంటంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవి మెయిన్ సబ్జెక్ట్స్ ఇప్పుడు నీట్లో. ఓకేనా? బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈసారి బయాలజీ అనేది కాస్త ఈజీగా వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ దగ్గర చాలామంది పిల్లలు మళ్ళీ ఇబ్బంది పడ్డారు. ఓకేనా? బయాలజీ పర్వాలేదండి, రాయగలిగేటట్టే వచ్చింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం చాలా ఇబ్బంది కలిగించింది. May 3rd ఏదైతే ఎగ్జామ్ రాశారో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ 2 సబ్జెక్ట్స్ అనేవి టైం టేకింగ్. ఒక క్వశ్చన్ చదవాలంటే చాలా టైం పట్టింది అండ్ టఫ్గా కూడా ఉంది. చూడండి, ఫిజిక్స్ ద టైం కిల్లర్. మనకి ఫిజిక్స్లో ఒక సమ్ అర్థం అవ్వాలి అంటేనే టైం పడుతుంది. అలాంటిది కంగారుగా ఉన్నప్పుడు ఎగ్జామినేషన్ ఏంటంటే 3 గంటలు స్పాన్ ఇస్తారు మీకు. సరే 3 గంటల 15 నిమిషాలు ఇచ్చారు. అందులో అన్ని క్వశ్చన్స్ చదవాలి, అర్థం చేసుకోవాలి, కొంచెం ప్రాబ్లమ్స్ చేయాలి, ఆన్సర్స్ పెట్టాలి అంటే ఎంతో కొంత బ్రెయిన్ అనేది కంగారుగా ఉంటుంది. చాలామంది పిల్లలు కంగారులో చాలా తప్పులు చేస్తూ ఉంటారు. ఆ క్వశ్చన్ చదవడానికి ఇబ్బంది పడ్డాము అని చెప్పిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఫిజిక్స్ అనేది చాలా టఫ్గా వచ్చింది. కొన్ని క్వశ్చన్స్ అయితే చదవడానికి కూడా అర్థం కాలేదంట పాపం పిల్లలకి. ఎందుకంటే లెంతీగా వచ్చింది, టైం టేకింగ్ క్వశ్చన్స్, అవి అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి టైం పట్టేసిందని కూడా చెప్తున్నారు. ఈ టైం పట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక క్వశ్చన్కి ఒక 1 minute ఇచ్చుకున్నారనుకోండి పిల్లలు, అది 2 minutes పట్టింది అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్స్ మీద ఆ ఎఫెక్ట్ ఆటోమేటిక్గా పడిపోద్ది ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు. ఓకేనా? సో అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగింది. నెక్స్ట్ కెమిస్ట్రీ కూడా అండి, కెమిస్ట్రీ కూడా చాలా టఫ్గానే వచ్చింది. ఇక్కడ కూడా ఏంటంటే డిఫికల్ట్గా ఉంది, టఫ్ అని చెప్పొచ్చు పేపర్. ఓకేనా? కొన్ని క్వశ్చన్స్ అయితే జేఈఈ అడ్వాన్స్డ్కి ఇచ్చినట్టు ఇచ్చారు అని కూడా పిల్లలు చెప్తున్నారు. ఓకే, దీనివల్ల కూడా ఏంటంటే కొంచెం టైం వేస్ట్ అయింది పిల్లలకి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే ఇచ్చారు. బట్ కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఒక్కొక్క కెమిస్ట్రీ క్వశ్చన్కి 3 నుంచి 4 నిమిషాలు టైం పట్టేసింది అంటున్నారు. మీకు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు 1 minute కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ క్వశ్చన్ ఒకసారి చదివేమనుకోండి తెలిసినట్టే ఉంటుంది, ఇంకొకసారి చదివేమనుకోండి డిఫికల్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో పిల్లలు అక్కడ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ టైం తీసుకోవడం వల్ల, పేపర్ కొంచెం టఫ్గా ఉండడం వల్ల తెలిసిన ఆన్సర్స్ కూడా తప్పు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ మనం ఇంకా బయాలజీ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా ఈజీగా వచ్చిందనే చెప్పొచ్చు. సో ఈజీ టు మోడరేట్గా ఉంది, ఈజీగా రాసామని చెప్పి చాలామంది పిల్లలు అయితే అన్నారు. అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ దగ్గర ఎక్కడైతే స్ట్రగుల్ పడ్డామో కొంచెం బయాలజీలో కవర్ చేసామని మరికొంత పిల్లలు అయితే చెప్పడం జరిగింది. ఓకేనా?
ఏవైతే మనకి రీ ఎగ్జామినేషన్లో 15 నిమిషాలు ఇచ్చారు కదా, మనకి 2 గంటల నుంచి 5 గంటల వరకే ఎగ్జామ్, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే 2 గంటల నుంచి 2 గంటల 15 నిమిషాల వరకు అయితే మనకు అవకాశం ఇచ్చారు. బట్ ఈ 15 నిమిషాలు యూజ్ అయినాయి అంటే ఏవైతే టఫ్గా ఇవ్వడం వల్ల టైం టేకింగ్ అయిందో, సో అక్కడైతే కాస్త యూజ్ అయింది తప్ప మనకి ఇంకా బెటర్గా రాయడానికి అయితే యూజ్ అవ్వలేదని మంది పిల్లలు అయితే చెప్పడం జరిగింది. చాలామంది నీట్ ఎగ్జామ్ రాశారండి. మన రాష్ట్రం నుంచి 72,000 మంది అయితే ఎగ్జామ్ రాశారు. మొత్తం దేశవ్యాప్తంగా 21 లక్షల మంది అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది. సో అసలు గతంలో May 3న జరిగిన ఎగ్జామ్కి ఇప్పుడు జరిగిన ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ తేడా వస్తున్నాయో ఒకసారి మాట్లాడుకుందాం, ఓకేనా. May 3న 630 మార్కులు కనుక మీకు వచ్చాయనుకోండి గతంలో, ఇప్పుడు ఆ డ్రాపు అంటే ఆ మార్క్స్ 550కి పడిపోతున్నాయి, ఓకేనా. 650 మార్క్స్ గతంలో వచ్చాయనుకోండి, 560 మార్క్స్కి ఈసారి తగ్గిపోవచ్చు. 660 మార్క్స్ ఆ రేంజ్లో వచ్చాయనుకోండి, 560 కంటే కొంచెం పెరగచ్చు. మనకి 700, 710 ఈ రేంజ్లో పిల్లలు కాస్త తక్కువగా ఉన్నారు. బట్ టాపర్ అయితే 710 నుంచి 700 వరకు రావచ్చని ఎస్టిమేషన్ చేస్తున్నారు, ఓకేనా. పేపర్ అంటే ఎలా వచ్చినా రాసే వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది మాత్రమే ఉంటారు, ఓకేనా. అందరూ అలా రాయలేరు. ఈవెన్ బాగా చదివే విద్యార్థులు కూడా టెన్షన్లో అన్నీ మర్చిపోతూ ఉంటారు, ఓకేనా. సో అలా జరుగుతూ ఉంటుంది. కర్ణుడికి శాపాలు ఉన్నాయి కదా, అవసరమైన టైంలో ఏ అస్త్రము పనిచేయదు అన్నట్టు అవసరమైన సమయంలో మనకి ఏది గుర్తురాదు, ఓకేనా. ఎన్నో చెప్పాలనుకుంటాం, ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఎగ్జామినేషన్ హాల్లో అయితే అవన్నీ గుర్తురావు. సో అలా ఉంటుంది విద్యార్థుల పరిస్థితి. సమ్ టైమ్స్ కొంతమంది అయితే ఓకే పర్వాలేదు మేనేజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే అసలు అప్పుడే గివప్ ఇచ్చేస్తూ ఉంటారు, కొంతమంది నెట్టుకొస్తూ ఉంటారు. అలా ఉంటాయి ఎగ్జామినేషన్ హాల్స్లో. వీటన్నిటికీ సొల్యూషన్ ఏంటో తెలుసా? మన స్ట్రెస్ని మన ఆధీనంలో ఉంచుకోవడం. ఎందుకు చెప్తున్నానంటే మీరు జీవితంలో ఈ ఒక్క ఎగ్జామ్ రాయరు, తర్వాత పీజీలో కూడా ఎగ్జామ్ రాయొచ్చు, లేదు అంటే ఇది కాదు అనుకుని వేరే కూడా ప్రిపేర్ అవ్వచ్చు, లేదు అంటే మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ లాంటివి కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఫ్యూచర్లో. కాబట్టి మీ జీవితంలో స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. లైక్ మెడిటేషన్, యోగా, ఇవి కూడా సమ్టైమ్స్ ఒక రోజుకు ఒక 5-10 నిమిషాలు చేయగలిగామనుకోండి, మన లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కూడా మార్చుకుంటూ ఉంటే, ఫుడ్ దగ్గర నుంచి అన్నీ మార్చుకుంటూ ఉంటే మనం కూడా చాలా ప్రొడక్టివిటీ ఉంటుందండి లైఫ్లో, ఓకేనా. మరి ఇప్పుడు May 3తో కంపేర్ చేసుకుంటే మనకి మార్క్స్ తగ్గిపోతున్నాయి కదా, మరి మేము క్వాలిఫై అవుతామా అంటే మనం క్వాలిఫై అవుతాం. పేపర్ ఎప్పుడైతే డిఫికల్టీగా వచ్చిందో మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి తగ్గిపోతాయి, ఓకేనా. పేపర్ ఎప్పుడైతే ఈజీగా వచ్చిందో అప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ అనేవి పెరిగిపోతాయి. మిమ్మల్ని అందరినీ ఒక ఫన్నెల్లో వేసి ఇలా స్క్రూటనైజ్ చేసుకుంటూ తీసుకువచ్చి ఫిల్టర్ చేయాలండి, ఓకేనా. దానికి ఉన్న ఏకైక అడ్డంకి ఏంటో తెలుసా? కట్ ఆఫ్ మార్క్స్. ఇప్పుడు చాలామంది పిల్లలు ఉంటారు, ఓకేనా. కట్ ఆఫ్ ఈ రేంజ్లో పెట్టామనుకోండి, చాలామంది ఫిల్టర్ అవుతారు. మీకు ఫన్నెల్స్ ఎలా ఉంటాయి, మీకు ఫిల్టర్ తెలుసు కదా. సో ఇలా స్టార్ట్ అవుతుంది ఇంత వ్యాస్ట్గా, ఓకే. ఇక్కడ 1,00,000 మంది పిల్లలు ఉన్నారనుకోండి, 21 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ క్వాలిఫై చేయాలి, కిందకి తీసుకురావాలి అంటే ఇక్కడ కట్ ఆఫ్ పెట్టామనుకోండి, ఓకేనా. ఏమవుతుంది? చాలామంది పిల్లలు కిందకి వస్తారు. అదే కట్ ఆఫ్ ఇక్కడ పెడితే, సో అలాగే డిఫికల్ట్ రేంజ్ని బట్టి కూడా కట్ ఆఫ్స్ మారుస్తూ ఉంటే, ఇది ఎగ్జాంపుల్ ఇవ్వాలనుకున్నాను, బట్ మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు, కానీ అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. మనకి టఫ్గా ఉంది పేపర్, కట్ ఆఫ్స్ తగ్గుతాయి. ఈజీగా ఉంది, కట్ ఆఫ్స్ పెరుగుతాయి, ఓకేనా. క్లియర్ కదా? అంటే ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు ఆల్రెడీ భయపడటం స్టార్ట్ చేస్తారు. నేను క్వాలిఫై కానేమో, మళ్ళీ స్టార్ట్ చేయాలేమో, నేను ఇంకేదైనా చేసుకోవాలేమో, ఇవన్నీ ఎందుకంటే అప్పుడే జాగ్రత్తగా టైం తీసుకోండి. మనకి ఇంకా నెక్స్ట్ మంత్ లోపు అయితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తే, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఏం చేయాలి ఏంటి అనేది. బోల్డ్ అనే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, ఓకేనా. ప్రపంచమంతా దూసుకు వెళ్తుంది వేరే వేరే రకాలుగా. నేను ఇక్కడే ఉంటాను, దీనిపైన స్టిక్ ఆన్ అవుతాను, మీకు అలాగే ఉండొచ్చు. బట్ మనకి క్వాలిఫై కాలేదనుకో, నెక్స్ట్ ఇయర్ రాస్తాం. మనకి ఆ అవకాశం లేదనుకోండి, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి, ఓకేనా. దీన్ని పట్టుకుని కూర్చుంటాను, బాధపడతాను, ఇంకేదైనా చేసుకుంటానంటే కుదరదు, ఓకేనా. మీ పేరెంట్స్ అందరూ కూడా, వీడియో చూస్తున్న పేరెంట్స్ కూడా మీ పిల్లల్ని మోటివేట్ చేయండి. కట్ ఆఫ్స్ మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది, ఈలోపే కంగారు పడొద్దని చెప్పండి, ఓకేనా. మనకి కట్ ఆఫ్స్ కొన్ని ప్లేసెస్లో ఒకలాగా, కొన్ని ప్లేసెస్లో ఒకలా ఉంటాయని మనం తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కంపేర్ చేసుకుందాం. అండ్ ఏవైతే సీట్స్ ఉంటాయో, ఎంతమంది రాశారు, దాన్ని బట్టి కూడా కట్ ఆఫ్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, ఓకేనా. ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇంచుమించుగా ఒక 100 మార్క్స్ అయితే డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణలో చూసాం అనుకోండి, 410 నుంచి 415+ ఈ రేంజ్లో కూడా క్వాలిఫై అవ్వచ్చు. కట్ ఆఫ్స్ ఇలా ఉండొచ్చు, ఇది జస్ట్ నెంబర్ తప్ప ఇలా ఉంటాయని కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఆంధ్రప్రదేశ్లో అనుకోండి 550 నుంచి 520, ఒకసారి నెంబర్ కంపేర్ చేసుకోండి, ఒక 100 మార్క్స్ అయితే మనకి డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది. దీని గురించి రిజల్ట్స్ వచ్చినప్పుడు, లేదంటే కట్ ఆఫ్స్ మనకి ఇప్పుడు ఒక 1 వీక్లో రిలీజ్ చేస్తారు. కట్ ఆఫ్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. 1 వీక్ ఓపిక్గా ఆగండి, ఓకే. ఈలోపు కొంతమంది
ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం బిజినెస్ కదా. ఎగ్జామ్ బాగా రాయకపోతే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి అంటూ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు చాలామంది. అప్పుడే జాయిన్ అవ్వద్దు, మీరు కావాలి అంటే ఇంట్లో ఉండే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. ఒక 2-3 డేస్ అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ కావాలి అంటే స్టార్ట్ చేయండి. బుక్స్ సరదాగా తీయండి, అంత సరదా ఏముంటుందండి బాబు చదవాలంటే మళ్ళీని. కాబట్టి 1 వీక్ ఆగండి, కట్ ఆఫ్స్ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు ఎగ్జామ్స్ జరిగినా కానీ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి దాంట్లో. ఆ మిస్టేక్స్కి మార్క్స్ యాడ్ చేస్తారా లేదంటే క్వశ్చన్స్ తీసేస్తారా? ఇప్పుడు 100 మార్క్స్ అనుకోండి, ఆ క్వశ్చన్స్ తీసేస్తే 95 మార్క్స్కే మనం మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఆ క్వశ్చన్స్ తీసేస్తారా లేదంటే బోనస్ మార్క్స్ ఇస్తారా లేదంటే యాడ్ చేస్తారా? ఇవి కూడా ఉంటాయి కాబట్టి కొన్ని మార్కులు అటు ఇటు అయ్యే అవకాశం కూడా ఉంటుంది, ఓకేనా. అంటే ఈసారి కూడా ఒక 2 మార్క్స్ తక్కువ అంటే యాడ్ చేయొచ్చు అని అంటున్నారు. దానికి సంబంధించి ఇంకా మనకి ఏమి ఇన్ఫర్మేషన్ రాలేదు, అది వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఏం జరుగుతాయంటే 1 వీక్లో ప్రొవిజనల్ కీ రిలీజ్ చేస్తారండి, ఓకేనా. మనకి 31st వీక్లో కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ రిలీజ్ చేయొచ్చు, 30 ఆ టైంకి. అండ్ ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఎలా ప్రొవిజనల్ కీ రిలీజ్ చేసిన 1 వీక్లో అనుకోండి, ఓకేనా. 1 వీక్ పీరియడ్ పెట్టుకుంటే 1 వీక్లో మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఏమైనా ప్రొవిజనల్ కీలో ఏమైనా మనకి డిఫరెన్సెస్ కనుక తెలిసినా మిస్టేక్స్ తెలిసినా కానీ మళ్ళీ ఎన్టీఏ వాళ్ళకి చెప్పచ్చు, ఓకేనా. సో అప్పుడు మళ్ళీ ఏమైనా యాడ్ చేయడమో తీసేయడమో ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు, ర్యాంక్స్ ఇస్తారు, స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. స్టేట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అసలు ఏంటి మనకి స్టేట్లో వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే మనకి లోకల్ ప్రయారిటీ ఉంటుంది కాబట్టి ఆ లోకల్ దాంట్లో మనకి ఫ్రీ సీట్ వస్తుందా లేదా. ఇక్కడ నీట్ రాసిన విద్యార్థులకి ఏంటంటే ఫ్రీ సీటు మెరిట్ దాని మీదే రాదు, ఇంకా చాలా కండిషన్స్ ఉంటాయి. క్యాస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్సీసీ స్పోర్ట్స్ ఈ స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు, అవి కూడా కన్సిడర్ చేస్తారు. కాబట్టి మార్క్స్ ఒక లెక్క, ఈ స్పెషల్ కండిషన్స్ ఒక లెక్క, ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మీకు సీటు రాదని నిర్ధారించుకున్న తర్వాత ఆల్టర్నేటివ్ చూడాలి. అప్పుడే ఆవేశపడద్దు, ఓకేనా. అసలు ఒరిజినల్గా రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థం అవుతుందండి మనకి ఎంత కాంపిటీషన్ ఉంది, మన స్టేట్లో మనకి సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా, లేదంటే ఓపెన్ కేటగిరీలో మనం ట్రై చేయొచ్చా లేదా, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం వేరే వీడియోలో, ఓకేనా. కౌన్సిలింగ్ లిస్ట్ చూసిన తర్వాత మనకి సీట్ వస్తుందా లేదా అర్థం అవుతుంది. ఎందుకంటే మనకి డీటెయిల్డ్గా అయితే రిలీజ్ చేస్తారు, ఏ క్యాస్ట్కి ఎంత, ఏ క్యాస్ట్లో ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇవన్నీ విత్ పేరుతో సహా అన్నీ వస్తాయండి. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం, ఓకేనా. నీట్ ఎగ్జామ్ రాయించడానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం మీకే తెలుసు. ఎందుకంటే ఒక టీవీ పెట్టుకుంటే సౌండ్ వల్ల పిల్లలు డిస్టర్బ్ అవుతారేమో అని ఆలోచించే పేరెంట్స్ ఉన్నారు. బయటికి వెళ్తే లేదంటే ఫుడ్ తిన్నా కూడా ఈవెన్ నా పిల్లలు డిస్టర్బ్ అవుతారని తినకుండా ఉన్న పేరెంట్స్ కూడా ఉంటారు. అంటే బయటికి వెళ్తే టైం వేస్ట్ కదా, మళ్ళీ ఆ మూడ్లోంచి ఎగ్జామినేషన్ మూడ్లోకి రావాలంటే కూడా కష్టమే. సో అలా త్యాగాలు చేసిన పేరెంట్స్ ఇప్పుడు కూడా మీరు మీ పిల్లలకి సపోర్ట్గా ఉండండి. ఎందుకంటే టఫ్గా వచ్చిందని కొంతమంది, సరిగా రాయలేదని కొంతమంది చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు పిల్లలంతా. ఎందుకంటే ఈ కిడ్స్, ఈ జెన్జీ, ఈ పిల్లలంతా స్ట్రెస్ని ఎక్కువగా హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అమ్మ తిట్టిందనో, మొబైల్ ఇవ్వలేదనో, నాన్న కసురుకున్నాడనో, లేదంటే వేరే చిన్న కారణాల వల్ల పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్ అందరూ జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. వాళ్ళు ఎగ్జామ్ బాగా రాసినా రాకపోయినా మరేం పర్వాలేదు, సరే ఎంత కష్టపడ్డాం బాగా రాకపోయినా పర్వాలేదు అంటారు ఏంటండి అంటే మనకి మళ్ళీ అవకాశాలు ఉంటాయి. ఒక్క అవకాశమే కాదు కదా, ఇంకా లైఫ్లో బోర్డ్ అన్నీ ఉంటాయి. ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, అది మన మంచికే అనుకునే అలవాటు మనకి అవ్వాలి, ఓకేనా. ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోయినా వేరే ఆల్టర్నేటివ్ నా కోసం వెయిట్ చేస్తుందేమో అని మీరు మోటివేట్ చేయగలగాలి మీ పిల్లల్ని, ఓకేనా. సో ఇదండి నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ టఫ్గా వచ్చిందా మోడరేట్గా వచ్చిందా అనే దానికి సంబంధించిన విషయం. పేపర్ టఫ్గా వచ్చింది కాబట్టి మీకు కట్ ఆఫ్స్ తగ్గుతాయి, కంగారు పడొద్దు. అండ్ మళ్ళీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నాను, సాటిస్ఫాక్షన్ లేదు అనుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే మళ్ళీ స్టార్ట్ చేయండి, ఏం కాదు. మామూలుగా చదివితే అది మీకు రివిజన్లా ఉంటుంది తప్ప టైం వేస్ట్ ఎప్పటికీ అవ్వదు, ఓకేనా. కౌన్సిలింగ్ ఇవన్నీ అయ్యేంత వరకు ఓపిక్గా ఉండండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ మనకి ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకేనా. కొంతమంది డ్రాప్ అవ్వచ్చు, ఈవెన్ టాపరే డ్రాప్ అవ్వచ్చు. సో ఆ సీట్స్ అన్ని మనకి ఖాళీ అవుతాయి కదా, వాళ్ళు వేరే నిర్ణయం తీసుకోవచ్చు. సో ఆ సీట్లో మనమైనా ఫిల్ అవ్వచ్చు. కాబట్టి ఎంత ర్యాంక్ వచ్చిందన్నది కాదు, ఇప్పుడు కౌన్సిలింగ్లో మనం ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాం అన్నదే ముఖ్యం, ఓకేనా. మనకి కాలేజెస్ ఏమున్నాయి, ఎక్కడున్నాయి, ఇవన్నీ కూడా నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో చెప్తాను. అండ్ మరి ఇంకొకటి ఏంటంటే మన ఛానల్లో ప్రైవేటు అలాగే గవర్నమెంటు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి, తెలంగాణలో ఉన్నవి మొత్తం అన్నీ కవర్ చేశానండి. మన ఛానల్లో లేని మెడికల్ కాలేజ్ అంటూ లేదు. ఇప్పుడు మీకు గాంధీ హాస్పిటల్ అండ్ కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకున్నారనుకోండి, గాంధీ కాలేజ్ ఎడ్యునేషన్ కెరీర్ గైడెన్స్ అని టైప్ చేయండి. లేదు ఏదో మమత, ఇంకా చాలా
కాలేజెస్ ఉన్నాయి, ప్రైవేట్ గవర్నమెంట్ కూడా అన్ని కవర్ చేసానండి. ఒక్కసారి చూడండి అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయా, ఏంటి పరిస్థితులు, ఫీజెస్ ఎంత ఉంటాయి, పీజీ ఆఫర్ చేస్తున్నారా, మనకి ఏంటంటే ఎంబీబీఎస్ పీజీ ఒకే చోట చేయాలని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఇప్పుడు ఈ గ్యాప్లో ఒకసారి చూస్తూ ఉండండి, ఓకేనా? మీకు కౌన్సిలింగ్కి యూజ్ అవుతుంది. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.